ఇది పూజా సమయం, మనకు సగిన భయం. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే. మన మనసుకు సేద తీర్చు సమయమిదే. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈనాటి దివ్యబలి పూజలో ఈ క్రింది ఉద్దేశాల గురించి ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం పిడుగురాళ్ల విచారణ. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు డాక్టర్ బాలు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పొన్నం నరసింహారావు ఆత్మకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని నూతలపాటి నక్షత్రం కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కథీడ్రల్ విచారణ. సుధుం శౌరీలు మరియు కీర్తిశేషులు గాలి రామచంద్రారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానం, మనవళ్ళు మనీష్, అశుతోష్లకు మంచి భవిష్యత్తు, గాలి విజయభాస్కర్ రెడ్డి, గాలి రామచంద్రారెడ్డి, సోదుం పాపులమ్మ, సోదుం రామమూర్తి రెడ్డి, మారెడ్డి జోజిరెడ్డి, కంబం దావీదు రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని ఎస్ షౌరీల్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నర్మెట్ట విచారణ మరియాపురం గ్రామం. బీరెడ్డి ప్రతాప్ రెడ్డి, సుశీలమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని పునీత జూజప్ప గారి పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం అవనిగడ్డ విచారణ. పోలబత్తిన చంద్రశేఖర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న అన్ని విభాగాల వారికి దేవుని కృప తోడుగా ఉండాలని పోలబత్తిని గోపాలం, రోజానమ్మ, పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం డి మోహన్ రావు రిటైర్డ్ ప్రిన్సిపల్ 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య దిడ్ల లిల్లీ ఫ్లాగ్రెన్సీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నీలాకాంపి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కె శిరీషాకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని నవీన్ కుమార్, ఫాతిమారాణి, రవితేజ, అమ్మమ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ. గొలమారి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గొలమారి ఉర్సులమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జాన్, ప్రణీత, బాలా యసురిక, బాల హన్విక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, స్థిర నివాసాన్ని దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మియాపూర్ విచారణ. టి మార్గరెట్ జాన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నూనె సోములమ్మ, గుత్తికొండ విజయ్ కుమార్, కొదమగుండ్ల నరేష్, కోడిరెక్క శ్రీను శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, పైరు పంటల అభివృద్ధి, తలంపులు నెరవేరాలని ప్రకాష్ రావు 2వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, కుమారులను ఉన్నారు. తోట తంబి జోసఫ్, రత్నకుమారి ఆరోగ్యములు, తలంపులు ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మనందరము కూడా పితా పుత్ర పవిత్ర యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీరి మరి
ఈరోజు మనం సుశేషపట్నం చూసినట్లయితే కోటాన్ని గురించి కూడా కోటం ఆ ఎన్నుకున్నటువంటి యొక్క శిష్యుల్లో ఈరోజు మనము ఈ యొక్క మరి జెలట్ తర్వాత ఈ యొక్క యూదా వీరిద్దరు కూడా ఈ యొక్క 12 మంది మనము ఈ యొక్క దివకే ఆమె రాజ్ఞి అని చెప్పేసి మనము ధ్యానించుకొని ఈ విధంగా సైమన్ ది జెలట్ మరియు యూదా అయితే ప్రభు యొక్క పిలుపును వాళ్ళు ఆలకించి దాని ప్రకారం వాళ్ళు ఒక్కరము కూడా మనం జీవిస్తూ ఉన్నామా లేదా అపోస్తుల మాదిరిగా అని చెప్పేసి ఒక్కడా ఉన్నట్లయితే ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. మరి యొక్క దివ్య బలి పూజలో మనం యోగ్యరీతిగా పాల్గొని ఆ ప్రభు యొక్క వరాలను సర్వశక్తి గల క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు. ఎన్నికైనా పరిశును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా కీర్తనం భూలోక వారికి సమాధానము, మహోన్నత దేవుడ మహిమ కీర్తనం. భూలోక వారికి సమాధానము, మీ మహిమను పొగడెదము, మీ కీర్తిని చాటెదము, మీ మహిమను పొగడెదము, మీ కీర్తిని చాటెదము. ఓ పరం నాథుడ, ఓ లోక పాలక, ఓ పరం నాథుడ, ఓ లోక పాలక, ఆరాధన ఘనతలను మీకర్పింతున్, ఆరాధన ఘనతలను మీకర్పింతున్. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. మీ సన్నిధి చేరితిమి, మీ దేవెన కోరితిమి, మీ సన్నిధి చేరితిమి, మీ దేవెన కోరితిమి. ఓ పరం నాథుడ, ఓ లోక పాలక, ఓ పరం నాథుడ, ఓ లోక పాలక, భయవేదన తొలగించుము లోకేశ్వర, భయవేదన తొలగించుము లోకేశ్వర. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవ వేంచేయుమా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవ వేంచేయుమా. నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి, నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి. ఓ శాంతి దూత, ఓ దేవ కావర, ఓ శాంతి దూత, ఓ దేవ కావర, నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దన్న జీవులైన నీ అపోస్తుల బోధనము ద్వారా మేము నిన్ను గుర్తించున్నట్లు చేసితివి. పునీత సీమోను యూదాల విజ్ఞాపన ప్రార్థనల సహాయమున నిన్ను విశ్వసించు ప్రజల సంఖ్య నానాటికి అధికమగునట్లు దయాపూరితమైన నీ కృపను మాపై చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత సీమోను యోధాలు అపోస్తలులు. మొదటి పట్టణము
అపోస్తల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడినవారు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయివారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వం వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా బడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. వారి స్వరము భువియందు అంతటా వ్యాపించినది. భూయందు అంతటా వ్యాపించినది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధించుచున్నది. ఒక రేయి మరొక రేయికి జ్ఞానమును తెలియజేయుచున్నది. అందరూ వారి స్వరము భూమియందు అంతటా వ్యాపించినది. భూమియందు అంతటా వ్యాపించినది. ఆ రేయి బవళ్లకు భాష గాని మాటలు గాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమియందంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరూ వారి స్వరము భూమియందు అంతటా వ్యాపించినది. భూమియందు అంతటా వ్యాపించినది. ప్రభు ఆకాశమున సూర్యునికి ఒక గుడారమును నిర్మించెను. సూర్యబింబము పెండ్లి పందిరి నుండి వచ్చు వరుని వలె వెలువడును. క్రీడాకారుని వలె సంతసముతో పరుగునకు పూనుకొనును. అందరూ వారి స్వరము భూమియందు అంతటా వ్యాపించినది. భూమియందు అంతటా వ్యాపించినది. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. ఓ ప్రభు, ఓ ప్రభు, నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 12 నుంచి 16 వరకు. యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి
వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియేతు. అటుపిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిల్చుండెను. యూదయా దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడువారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవి చైనా దేశంలో సువార్త ప్రబోధం జరుగుతున్నటువంటి తొలి రోజులు. ఒక సువార్త బోధకుడు అక్కడ చాలా గ్రామాలకు కూడా వెళ్ళి సువార్తను బోధిస్తూ ఉన్నాడు. అయితే ఒక గ్రామంలో అందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా ఆ యొక్క సువార్తను విశ్వసించారు, క్రీస్తును విశ్వసించారు. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ పెద్ద మాత్రం నేను క్రీస్తును నమ్మను, నేను విశ్వసించను అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయనకు ఆ రోజు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే, ఆయన ఒక గొయ్యిలో పడిపోయాడు. అంత బురద మొత్తం ఉంది. ఆ గొయ్యిలో పడిపోయి ఇక పైకి రాలేకపోతూ ఉన్నాడు. కేకలు వేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, రక్షించండి అని చెప్పేసి ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. అదే మార్గంలో కన్ఫ్యూనియనిజంకి చెందినటువంటి, ఆ యొక్క మతానికి చెందినటువంటి ఒక గురువు అలా పోతూ ఆయన ఆ విధంగా అరుస్తూ ఉంటే, రక్షించండి, రక్షించండి అని చెప్పేసి అరుస్తూ ఉంటే ఆ గురువు ఆయనతో అన్నాడు, అనుభవమే జీవితంలో గొప్ప గురువు, అనుభవమే జీవితంలో గొప్ప గురువు. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిందిగా అనుభవం, నువ్వు గుంతలో పడ్డావు కదా, గోయిలో పడ్డావు కదా, ఇక మళ్ళీ పడవులే, ఇంకా జాగ్రత్తగా ఉంటావు ఈసారి అని చెప్పేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇక రెండవ వ్యక్తి కూడా వచ్చాడు. ఆయన బౌద్ధ మతానికి చెందినటువంటి యొక్క గురువు. ఆయన కూడా వచ్చాడు. ఆయన వచ్చి ఆ విధంగా రక్షించు, రక్షించండి అని చెప్పేసి ఆయన అరుస్తూ ఉంటే మరి ఆయనతో అంటూ ఉన్నాడు, మనము జీవితంలో పైకి రావాలంటే స్వయం శక్తి కొంతవరకైనా అవసరం. జీవితంలో పైకి రావాలంటే స్వయం శక్తి కొంతవరకైనా అవసరం. కాబట్టి ఇదిగో నువ్వు ఒక పంచి ఏంటంటే, నువ్వు ఒక సగం దాకా రా, నువ్వు ప్రయత్నం చేసి ఒక సగం పైకి రా, తర్వాత నేను చేయబట్టుకొని లాగుతాను నేను పైకి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ గుంతలో పడ్డటువంటి ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను సగం పైకి వస్తే ఇంకా నువ్వేంటి నన్ను లాగేది పైకి, నేనే వచ్చేస్తాగా పైకి అని చెప్పేసి ఆయన అన్నాడు. అప్పుడు ఆయన, అట్లయితే నువ్వు ఇంకా రక్షింపబడాలని నువ్వు అనుకోవటం లేదులే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మూడవ వ్యక్తి కూడా వచ్చాడు. నిలువుట అంగి, తెల్లగా అంగి వేసుకొని ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, గుంతలో పడ్డటువంటి ఒక వ్యక్తి ఆయన అనుకుంటూ ఉన్నాడు, అది ఈ గ్రామ పెద్దకు వచ్చినటువంటి కళ్ళు ఆయనకే వచ్చింది, ఆయన పడ్డాడు కదా ఒక గొయ్యలో. ఆయన అనుకుంటూ ఉన్నాడు ఏమని, ఇద్దరు కూడా ఉచిత సలహాలు ఇచ్చి వెళ్ళిపోయారు నన్ను కాపాడకుండా, ఈ వచ్చాయన కూడా ఏ ఉచిత సలహా ఇస్తాడో అని చెప్పేసి ఆయన్ను రక్షించు నన్ను అని చెప్పేసి, కాపాడని చెప్పేసి అడగలేదు. అయితే ఏం జరిగిందో తెలుసా, ఆ అంగి వేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ గుంతలోకి దూకాడు. ఆ గుంతలో ఉన్నటువంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, ఇదేంటయ్యా, నువ్వు గుంత పైన ఉండి నన్ను పైకి లాగుతావు అని చెప్పేసి నేను అనుకుంటే నువ్వు ఆ యొక్క గొయ్యిలోకి నువ్వు దూకావు, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అని అన్నప్పుడు ఆ గురువు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను క్రిందికి దూకింది నిన్ను పైకి లేపటానికి, నేను క్రిందికి దూకింది నిన్ను పైకి లేపటానికి. ఇదిగో నా యొక్క మోకాళ్ళను,
నా యొక్క ఛాతిని, నా యొక్క భుజాలను, నా యొక్క తలను నిచ్చెనగా వాడుకో, నువ్వు నిచ్చెనగా వాడుకో, దాన్ని నిచ్చెనగా వాడుకొని నువ్వు వెళ్ళిపో, పైకి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి, అదే ఆ గ్రామ పెద్దే, అంటే కళ మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క మోకాళ్ళ మీద కాలు పెట్టి, తర్వాత యొక్క ఛాతి మీద కాలు పెట్టి, భుజాల మీద కాలు పెట్టి, తల మీద కాలు పెట్టి నిచ్చెనగా, మనకు తెలుసు నిచ్చెన వెక్కి మనం ఎలా మేడలు ఎక్కుతాము, చెట్లు కానీ అవన్నీ ఎక్కుతాము, ఆ విధంగా నిచ్చెనగా వాడుకొని ఆయన పైకి రావటం జరిగింది. పైకి వచ్చిన తర్వాత వెంటనే మరి ఈ యొక్క వ్యక్తి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. నేను చెప్పాను కదా, నిలువుటంగి వేసుకొని ఉన్నాడు, ఒక గురువుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అంటూ ఉన్నాడు ఆ గ్రామ పెద్దతోటి, ఇదిగో సువార్త బోధకుడు మీ గ్రామానికి వచ్చి బోధిస్తూ ఉంటే నువ్వు నమ్మలేదు, విశ్వసించలేదు. ఆయన బోధించేది ఎవరి గురించో కాదు, నా గురించే. నేనెవరో తెలుసా? నజరేయుడగినటువంటి యేసును, నన్ను క్రీస్తు అని కూడా అంటారు అని అన్నప్పుడు, అప్పుడు ఆయనకు కళ చెదిరిపోయింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మెలకు వచ్చి కళ చెదిరిపోయి, ఓ క్రీస్తు అంటే ఇది, క్రైస్తవత్వం అంటే ఇది, అంటే క్రీస్తు క్రైస్తవత్వం అంటే ప్రేమకు, సేవకు, త్యాగానికి మరో పేరు, మారు పేరు అని చెప్పేసి ఆయన తెలుసుకొని వెంటనే ఆయనే కాదు, ఆయన కుటుంబం అందరూ కూడా వెళ్ళి జ్ఞానస్నానం పొంది క్రీస్తు బిడ్డలయ్యారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం చూస్తాం, ఈరోజు మనం చాలా అంశాలు ధ్యానించుకోవాలి. ఈరోజు ముఖ్యంగా సైమన్ ద జెలట్, సిమోను ద జెలట్, ఆ సంస్థకు చెందినటువంటి వాడు. జెలట్ అంటే ఒక సంస్థ, ఆ సంస్థలో ఒక సభ్యుడు ఈయన. మరియు యూదా లేదా తద్దయుస్ అని కూడా ఆయన అంటారు. మరి వారిద్దరు పండుగను మనము కొడి అనుకుంటూ ఉన్నాం. మరి అపోస్తలులందరినీ కూడా ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభు వాళ్ళని ఎన్నుకొని, ఈ విధంగా ఇద్దరు పునీతులు కూడా ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్న ఈ పునీతులు తమ యొక్క ప్రాణాన్ని ఏ విధంగా త్యాగం చేశారు అన్నటువంటి యొక్క సందర్భంలో వాళ్ళు ఈ యొక్క ప్రేమ, ఈ త్యాగం, ఈ యొక్క సేవ క్రీస్తు ప్రభు ఆ విధంగా చేశాడు. కాబట్టి మేము కూడా, మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేము కూడా ఆ విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళు చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం సువిశేషపట్నం చూసినట్లయితే దాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 3 ఏంటివంటే, మొట్టమొదటిది క్రీస్తు ప్రభువు తనకు తాను, మొదటి విషయం. రెండవది క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులతోటి. ఇక 3వ విషయం క్రీస్తు ప్రభువు ప్రజలతోటి. దాని తర్వాత మరియ తల్లి కూడా ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క తండ్రి దేవుని యొక్క పిలుపును ఆమె పొంది, మరి ఈరోజు ఆ యొక్క బిరుదు చూస్తున్నాం, కన్యకల యొక్క రాజ్ఞి. దాని గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. మరి ఈ యొక్క సువిశేషపట్నంలో మొట్టమొదటి విషయం తనంతట తాను క్రీస్తు ప్రభు. మనం చూసాం, ఆయన ఏ పని చేసే ముందు కూడా ప్రార్థన అనేది మర్చిపోలేదు. తండ్రి దేవునితోటి ఆ యొక్క అనుబంధాన్ని, ఆ యొక్క సత్సంబంధాన్ని, ఆ యొక్క ఆధారపడి జీవించేటువంటి యొక్క గుణాన్ని, ఆ యొక్క లక్షణాన్ని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఇప్పుడు ప్రతి క్షణము కూడా తండ్రి దేవునితోటి ఆ యొక్క అనుబంధాన్ని కలిగి మరి క్రీస్తు ప్రభు జీవించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ పని చేసిన మనం చూసినట్లయితే జ్ఞానస్నానానికి ముందు, తర్వాత శోధన జరిగినప్పుడు, గెత్సమనీ తోటలో స్లేవ మీద ఉన్నప్పుడు, ఈరోజు మనం సువిశేషపట్నంలో చూసాము, శిష్యులను ఎన్నుకునే ముందు కూడా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. అంటే తండ్రి దేవునితోటి, తన యొక్క తండ్రితోటి అనుక్షణము కూడా ఆయన మరి ఆ యొక్క అనుబంధము కలిగి ఆధారపడి, తండ్రి దేవుని మీద ఆధారపడి ఆయన జీవిస్తూ ఉన్నాడు. అందువల్లనే తండ్రి దేవుడు ఏం చేశాడు? గొప్ప బహుమానాన్ని ప్రసాదించాడు తన యొక్క కుమారునికి. అదేంటంటే పునరుత్థానం. ఈరోజు మరి తండ్రి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఎందుకంటే ఈ విధంగా అనుబంధము కలిగి జీవించాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి క్రైస్తవురాలు కూడా, మనము క్రీస్తు ప్రభు శిష్యురాళ్ళు అని చెప్పేసి మనం చెప్పుకునే ప్రతి ఒక్కరము కూడా, మనము కూడా ప్రార్థనా జీవితంలో ఎదగాలి, ప్రార్థనా జీవితంలో దృఢపడాలి. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడో, తండ్రి దేవునితో యొక్క అనుబంధాన్ని పెట్టుకున్నాడో, మనము కూడా ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా ఆ విధంగా ప్రభువుతోటి ఉంటూ ఆ యొక్క ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు మాదిరిగా మనము కూడా తండ్రి దేవుని నుంచి ఆ యొక్క వరాలను పొందగలం. కాబట్టి ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కటి కూడా మనం సాధించగలమని ప్రభు తనకు తాను
ఏ విధంగా తండ్రితోటి ఉన్నాడు, అదేవిధంగా మనం కూడా ఆ విధంగా ప్రార్థనలు ఎప్పుడు కూడా మునిగి ఉండాలి. తండ్రి దేవునితోటి మనము ఉండాలి. అది మొదటి విషయం. ఇక రెండో విషయం చూసినట్లయితే క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతోటి, ఈరోజు చూసేసి పట్టణంలో 12 మంది శిష్యుల్ని, అంటే ఆయన అనేక శిష్యుల మధ్యలో 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. అనేక మంది శిష్యుల్లో 12 మంది వాళ్ళ అపోస్తులు అని చెప్పేసి వాళ్ళకి పేరు పెట్టాడు. ఆ 12 మందిని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయనతో పాటు ఉండేదానికి, ఆయన గురించి తెలుసుకునేదానికి, ఆయన ఏ విధంగా ఈ లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడో, మనల్ని అందరినీ ప్రేమించడానికి, మన కోసం తన యొక్క ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వచ్చాడో, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క ప్రేమను కూడా వీళ్ళందరూ కూడా పొంది దాన్ని గమనించి ఆ విధంగా వీళ్ళు కూడా రూపొందేదానికి మరి ఆ విధంగా వాళ్ళని పిలుచుకున్నాడు. 3 సంవత్సరాలు వీళ్ళు ఆయనతోటి ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి క్రీస్తు ప్రభువుతో గినక ఉండి ఆయన ప్రేమను పొందిన తర్వాత ఇక మనం ఆగలేము. అందుకే పౌలు గారు అంటారు కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 9వ అధ్యాయం 16-17 వచనం మనం చూసినట్లయితే, సువార్తను గినక బోధించకపోతే నాకు అనర్థము. సువార్తను గినక నేను బోధించకపోతే నాకు అనర్థము. ఎందుకో తెలుసా? ఇదిగో ప్రభువుతోటి నేను ఉన్నాను, ఆయన ప్రేమను నేను పొందాను, ఆయన దయను కనికరాన్ని నేను పొందాను. ఇక నేను ఆగలేకపోతూ ఉన్నాను నేను. ఈ యొక్క ప్రేమను, ఈ యొక్క కనికరాన్ని ఆ ప్రభువు నాకు ఇచ్చాడు, దాన్ని నేను పొందాను, దాన్ని నేను చూశాను, దాన్ని నేను 10 మందికి ఇవ్వాలి, ఆగలేకపోతూ ఉన్నాను అని చెప్పేసి పౌలు గారు అంటూ ఉన్నారు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఒక అపోస్తుల్లో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, వాళ్ళందరూ కూడా చూడండి, వాళ్ళను ఎన్నుకున్నాడు. వాళ్ళు ఏదో పెద్ద ధనవంతులు కాదు, తెలివిగల్ల వాళ్ళు కాదు, వాళ్ళు బలహీనులు, పేదవాళ్ళు, అతి సామాన్యులు. మనం చూస్తే వాళ్ళకు చాలా బలహీనతలు ఉన్నాయి. మనకు తెలుసు తామాస్కుండ్రి బలహీనత మనకు తెలుసు. అనుమానపు తామాస్ ఆయన వచ్చి ఆయన యొక్క ఆ యొక్క గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతానన్నాడు. పేతురుని చూస్తే పిరికితనంతోటి ఉన్నాడు. యాకోబు యోహాను చూస్తే ముక్కోపులు, ముక్కు మీదనే ఉంటుంది కోపం. వాళ్ళు ఆ విధంగా పైనుంచి నిప్పు గనక కురిపించండి, నాశనం చేస్తామని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు అన్నారు. తర్వాత అధికారం కూడా కావాలని చెప్పేసి ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. తర్వాత మత్తయి సుంకరి. సరే, ఒక సైకాలజీ టెస్ట్ కనుక పెట్టినట్టయితే వీళ్ళందరూ వీక్నెస్లు. వాళ్ళల్లో గొప్పవాడు ఎవరో తెలుసా? మామూలుగా చెప్పాలంటే యూదా ఇస్కారియోతు. చివరికి ఏమైంది? ఆయనే ప్రభువును అప్పగించాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి వాళ్ళు ప్రభువు కోసం తమ యొక్క ప్రాణాన్ని అర్పించారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది శిష్యులు మనం చూస్తున్నటువంటి యొక్క 2 శిష్యులు ఈరోజు మనం ఈ యొక్క పండుగను కొనియాడుకుంటూ ఉన్నాం. ఎవరిది? సైమన్ ది జెలట్, తర్వాత మరి యొక్క యూదా తద్దయూస్. ఈ సైమన్ ది జెలట్ గురించి చెప్పాలంటే 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేం దేవాలయం నాశనం కాకముందు వీళ్ళు ఒక సంస్థ, ఈ యొక్క జెలట్స్, వీళ్ళందరూ కూడా కలిసి ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, దాంట్లో సభ్యుడు, ఈయన కూడా సభ్యుడు. ఏంటి ఆ విధంగా? జెలట్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే పట్టుదల గలవాడు లేదా అత్యుత్సాహం గలవాడు, అతి ఉత్సాహం కలిగినటువంటి వాడు. దేని గురించి అతి ఉత్సాహం, దేని గురించి పట్టుదల అంటే దేశం గురించి, దేశభక్తి కలిగినటువంటి వాడు. ప్యాట్రిటిజం అంటారు దాన్ని, దేశభక్తి కలిగినటువంటి వాడు. ఆ విధంగా ఈ యొక్క యూదా మతం గురించి, యూదుల గురించి, ఆ యెరూషలేము గురించి, మరి రోమా చక్రవర్తులుగానే ఎవరన్నా వచ్చి నాశనం చేయాలంటే వాళ్ళు ఆ విధంగా కాకుండా ఉండాలి, మనందరము కూడా పట్టుదలతోటి గట్టిగా ఉండి ఒక ఐక్యంగా ఉండి వాళ్ళను మనం రాణించకూడదని చెప్పేసి ఆయన ఉండేవాడు. అయితే ఈయన ఆ విధంగా ఉండటం వల్ల ఈయన ప్రభు గురించి కూడా, ఎందుకు ఆయన శిష్యుడయ్యాడంటే ప్రభువు కూడా యూదుడు కదా, క్రీస్తు ప్రభు. ఆయన నాయకుడుగా ఉంటూ ఉన్నాడు, అందరూ అనుసరిస్తూ ఉన్నాడు. ఆయన మాకు స్వతంత్రాన్ని తీసుకుని వస్తాడు రోమా ప్రజల నుంచి అని చెప్పేసి ఆయన కూడా సభ్యుడయ్యాడు. తర్వాత ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు. ఆయన యొక్క శరీరము ముక్కలు ముక్కలుగా చేశారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు, ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రభు గురించి బోధిస్తూ ఉంటే ఎదెస్సా నగరంలో ఆయన అట్టు చేశారు. తర్వాత ఈ యొక్క యూదా కూడా లేదా తద్దయూస్, ఈయన క్రీస్తు ప్రభు గురించి బోధిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక రాజు
ఆ ఎదెస్స నగరంలో ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు తల మీద శిరస్సు మీద ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక జబ్బు నయమైన తర్వాత ఆయనతో అంటూ ఉన్నాడు ఈ యొక్క యూదా, నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచావు, నేను నీ శిరస్సు మీద నేను ప్రార్థన చేశాను చేతులు పెట్టి, అందుకు నువ్వు స్వస్థుడు అయ్యాడు, కాబట్టి నువ్వు ఇంకా దృఢ విశ్వాసంతో జీవించు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు, క్రీస్తు ప్రభువును విశ్వసించారు. తర్వాత అక్కడ మంత్రాలు తంత్రాలు ఏదైనా కూడా మంత్రాలతో పోద్ది అని చెప్పేసి సాతానోపదేశాలు చేస్తూ ఉన్నారు, సైతాను గురించి ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. మంత్రాలతోటి యొక్క మూఢ నమ్మకాలు అవన్నీ కూడా ఉంటే మీకు మంత్రాలు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం, మంత్రాలు నమ్ముతాం, తంత్రాలు నమ్ముతాం, ఏ ఒకటి వేసుకుంటూ ఉంటాం, అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే అవన్నీ కాదు, క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి ఈయన బోధించినప్పుడు ఆ మంత్రగాళ్ళందరూ కూడా అరే మనం మన మంత్రాలను నమ్ముకొని జీవిస్తూ ఉన్నాము, మన నోటి కూడు కొట్టేటట్టు ఉన్నాడేనా, మన పొట్ట కొట్టేటట్టు ఉన్నాడు, ఈ విధంగా ఇట్లా చేశారంటే అందరూ క్రీస్తు ప్రభువు నమ్ముతారు, మనల్ని నమ్మరు, మన బ్రతుకేంటి, జీవనాధారం ఏంటి అని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టి ఆ విధంగా ఆ ప్రజలు ఇదిగో ఈ యొక్క సైమన్ ది జెలట్ తర్వాత ఈ యొక్క యూదాను నేను చెప్పిన విధంగా రాళ్లతో కొట్టారు ఇద్దరిని. తర్వాత సీమోన్ని మరి ముక్కలు ముక్కలుగా చేసి చంపేశారు. తర్వాత ఈ యొక్క యూదాని బల్లెంతో పొడిచి చంపేశారు. కొన్ని ఆధారాల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నాయి. చూడండి, ఆ పిలుపు ప్రకారం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అయితే మరి ఇక మూడో విషయం నేను చెప్పాను, రెండు చూసాను, తనంతట తాను శిష్యులతోటి తర్వాత ప్రజలతోటి కొండ మీద నుంచి దిగివచ్చాడు ప్రభు. దిగి వచ్చిన తర్వాత ప్రజలతోటి ఆయన బోధించాడు, ఆయన యొక్క బోధనను విన్నారు, స్వస్థత పొందారని చెప్పేసి ఈరోజు మనం సువిశేషపట్నంలో విన్నాం. మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతామో వింటామో దాని ప్రకారం జీవిస్తామో ఖచ్చితంగా మనం స్వస్థత పొందగలం. ఆ యొక్క వాక్యం శక్తివంతమైనటువంటి వాక్యం, ఆ యొక్క వాక్యం మనల్ని స్వస్థత పరచగలదు. చూడండి, ప్రభు బోధించాడు, వాళ్ళు విన్నారు, స్వస్థత పొందారు. ఆ విధంగా మరి ఈరోజు మనము ఈ యొక్క పూజలో ధ్యానించుకుంటున్నటువంటి యొక్క అంశం కూడా ఏంటంటే మరియ మాత కన్యకల యొక్క రాజ్ఞి. మొట్టమొదటిగా తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని విని తండ్రి దేవుని యొక్క పిలుపును అనుసరించి జీవించినటువంటి యొక్క వ్యక్తి ఎవరంటే మరి తల్లి మరియ మాత. మనందరికీ కూడా ఒక గొప్ప మాతృక తల్లి మరియ మాత, మనందరికీ గొప్ప మాతృక. ఎందుకు మరియ మాతను కన్యకల యొక్క రాజ్ఞి అని చెప్పేసి అంటారు అంటే మనకు బైబిల్ పరంగా కూడా చూసినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం, పవిత్రాత్మ నీ మీదకు దిగివస్తూ ఉంది, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, అందుచేత నీకు జన్మించబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడు అవుతాడు అని దూత మరియ మాతతో పలికెను. లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే చూడండి, ఇటువంటి పురుషుని యొక్క ప్రభావం లేకుండా పవిత్రాత్మ శక్తితోటి ఆమె కన్యక, పురుషుని ప్రభావం లేకుండా పవిత్రాత్మ శక్తితోటి ఆమె గర్భం ధరించి ఆ శిశువును కనింది. ఆయనే దేవుని కుమారుడు. ఇది ఆమె కన్యక అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆమె కన్యకలకు కన్యక ఎందుకంటే కన్యకలకు అందరికంటే కూడా గొప్ప కన్యక కాబట్టి కన్యకల యొక్క రాజ్ఞి, కన్యకలకే రాజ్ఞి అని చెప్పేసి శ్రీసభ యొక్క బిరుదునిచ్చింది. అదేవిధంగా మనం గనక 1545వ సంవత్సరంలో ట్రెంట్లో మహాసభ చోటు చేసుకుంది, ఆ యొక్క కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్. ఆ ట్రెంట్ మహాసభ ఏమంటూ ఉందంటే ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా, నువ్వు నేను మనందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక పాపం చేశాం. ఆలోచన ద్వారా చేశాం, మన యొక్క క్రియల ద్వారా చేశాం, లేదా మన యొక్క మాటల ద్వారా చేశాం. మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకొని చూసినట్లయితే, విశ్లేషణ చేసుకున్నట్లయితే మన యొక్క జీవితాన్ని మనకు అర్థమవుతూ ఉంది. నేను ఏదో ఒక తప్పు మాట మాట్లాడి ఉంటాను, ఒక తప్పు క్రియేట్ చేసి ఉంటాను, తప్పుడు ఆలోచనలు ఆలోచించి ఉంటాను. కానీ మరియ తల్లి ఆమె పుట్టినప్పటి నుంచి కూడా, తర్వాత ఆమె ఆత్మ శరీరములతో మోక్షానికి కొనుపోబడినంత వరకు కూడా ఏ తప్పు చేయలేదు. ఆలోచనలు తప్పు చేయలేదు, క్రియలు తప్పు చేయలేదు, మాటల్లో కూడా తప్పు చేయలేదు. అంటే చావైన పాపమే కాకుండా స్వల్ప పాపం కూడా ఆమె చేయలేదు. మనం స్వల్ప పాపాలు చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటాం. కానీ ఆమె స్వల్ప పాపం కూడా చేయలేదు. అది ఎలా సాధ్యమైందంటే అది కేవలము తండ్రి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహము ద్వారా, స్పెషల్ గ్రేస్.
డివైన్ గ్రేస్. ఆ ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ద్వారానే ఆ తల్లి మరియమాత ఆ విధంగా జీవితాంతం కూడా చిన్న తప్పు స్వల్ప పాపం కూడా లేకుండా ఆమె జీవించింది, కన్యకగా జీవించింది. అందుకే ఆమె కన్యకల యొక్క రాజ్ఞి. అలా నేను జీవించాను అని చెప్పేసి నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? మన జీవితంలో ఎవరం కూడా చెప్పలేము. అలా ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా కూడా చెప్పాడంటే అతన్ని బహిష్కరించాలి అని చెప్పేసి ఆ యొక్క ట్రెంట్ మహాసభ చెప్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనం చూసినట్లయితే పునీత ఆల్బర్ట్ గారు మరియమాత కన్యకల యొక్క రాజ్ఞి గురించి ఏమంటారంటే, మరియమాత కన్యకల రాజ్ఞి, ఆమె కంటే ముందు ఎవరు కన్యత్వము వ్రతాన్ని పాటించలేదు. చూడండి, మరియమాత కంటే ముందు యొక్క కన్యత్వ వ్రతాన్ని ఎవరు కూడా పాటించలేదు. మరియమ్మ గారే మొట్టమొదట తన కన్యత్వాన్ని దేవునికి అర్పించిన వారు. మరియమాతే తన కన్యత్వాన్ని ఒరిజినిటీ మొట్టమొదటిగా దేవునికి అర్పించిన వారని చెప్పేసి మరి ఆల్బర్ట్ గారు అంటూ ఉన్నారు. తర్వాత పునీత సోఫోరోనియూస్ ఆయన ఏమంటున్నారంటే, మరియమాత అందరి కన్యత్వానికి ఆదర్శవంతులుగా నిలుచుటకు, దేవునికి తల్లిగా ఉండుటకు, చూడండి, అందరి కన్యత్వానికి ఆదర్శవంతులుగా ఉండుటకు, దేవుని తల్లిగా ఉండుటకు దేవుడే ఆమెను నిత్య కన్యకగా ఎన్నుకొన్నాడు. ఆదర్శవంతురాలుగా ఉండేదానికి, దేవునికి తల్లిగా ఉండేదానికి దేవుడే ఎన్నుకున్నాడు. మరి పునీత అంబ్రోస్ గారు ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఒక్క మరియమ్మ మినహా కన్యకయు తల్లియునైనా మహిళలలో వేరొకరు లేరు. కన్యక మరియు తల్లి. కన్యకగా ఉండాలంటే తల్లి కాలేరు, మనందరికి కూడా తెలుసు. కన్యక అంటే పురుషునితో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తినే కన్యక అంటారు. మరి మరియమాత కన్యకగా ఉంది, మరియు తల్లి కూడా అయింది. ఎవరైనా అయ్యారా ఈ లోకంలో? ఏ స్త్రీ కన్యకగా ఉండి తల్లి అయింది? కేవలం మరియమాత మాత్రమే. ఎవరు అలా లేరు, ఇక ఉండబోరు అని చెప్పేసి పునీత అంబ్రోస్ గారు అంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ లోకంలో మరి యొక్క సెలిబసీ అంటే బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము గురువులుగా, కన్యాస్త్రీలుగా, సిస్టర్స్ చాలామంది ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదిగో మరియమాతే మా అందరికీ కూడా గొప్ప ఉదాహరణ, మాతృక. ఈ విధంగా జీవితాంతము కూడా ఆమె మాతృకగా జీవించింది. అదేవిధంగా మాకే కాదు, లేదా కన్యాస్త్రీలకే కాదు, తర్వాత వైవాహిక పారిశుద్ధ్యం అంటే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైవాహిక ఆ యొక్క స్థితిలో ఉన్నప్పటికీ కూడా పారిశుద్ధంగా, పవిత్రంగా వాళ్ళు కూడా ఉండగలరు. దాన్ని చాస్టిటీ అంటారు. మాది సెలిబసీ అయితే దాన్ని చాస్టిటీ అంటారు. ఆ వైవాహిక పారిశుద్ధ్యం అంటే భార్య తప్ప ఏక ప్రతివ్రతం అంటే భార్య తప్ప లేదా భర్త తప్ప ఇతర వ్యక్తుల మీద ఎటువంటి చెడు ఆలోచన పోకుండా జీవించేదాన్నే చాస్టిటీ. ఆ విధంగా పారిశుద్ధ్యంతోటి, వైవాహిక పారిశుద్ధ్యంతో జీవించాలి. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతుందంటే మరియ తల్లి ప్రార్థన ద్వారా మనందరికీ కూడా సాధ్యము కలదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి మరి ఈ విధంగా ఇది కావాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే మన యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం. క్రీస్తు ప్రభువే ప్రార్థన చేశాడు, శిష్యులు ఏ విధంగా చేశారు. రెండవది పవిత్ర ఆచరణం అంటే మన యొక్క జీవితంలో పవిత్రంగా ఉండేదానికి మనము ఆ యొక్క కార్యాలు ప్రతి విషయంలో కూడా ఏ విధంగా నేను పవిత్రంగా జీవించగలను అని చెప్పేసి ఆ విధంగా ఈ రెండు విషయాల్లో ప్రార్థనా జీవితం, పవిత్ర కార్యాచరణం, ఈ రెండుకి నాకు చేసినట్టు ఇది తల్లి మరియమాత చేసింది. అందుకే ఈరోజు ఆమె కన్యకల యొక్క రాజ్ఞ అని చెప్పేసి మనము కొనియాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మరి జీవించేదానికి కావాల్సినటువంటి, ముఖ్యంగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వైవాహిక పారిశుద్ధ్యం, మేము గురువులుగా, కన్యాస్త్రీలుగా మరి బ్రహ్మచర్య వ్రతం, ఈ విధంగా దాంట్లో పట్టుదలతోటి ఉండేదానికి కావాల్సినటువంటి శక్తిని ప్రభు దయచేయమని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు చెప్పి ఉన్నాడు, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరకను అని చెప్పేసి. కాబట్టి అటువంటి ఉద్దేశములతోటి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. మనం మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి పరిశుద్ధ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీల గురించి ప్రార్థన చేద్దాం.
వారికి దేవుడు వారు చేసే పరిచర్యలో తోడుగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం. దేశ నాయకుల గురించి ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. మనందరి గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. మనందరిని కూడా ప్రభువు మరి ఆశీర్వదించి మనందరం కూడా ఈ విధంగా పవిత్రతతోటి జీవించి ఒకరోజు మరి రక్షణ పొందేదానికి కావలసినటువంటి యొక్క అనుగ్రహాలను మనకు ప్రసాదించమని చెప్పేసి ప్రార్థన చేద్దాం. మన యొక్క వ్యక్తిగత అవసరాల గురించి మరి కొన్ని క్షణాలు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువా కైకును మా హృదయ కానుక, ప్రభువా గైకును మా హృదయ కానుక, ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకును మా హృదయ కానుక, ప్రభువా గైకును మా హృదయ కానుక. సోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అపోస్తులైన సీమోను యూదాలు నీ నుండి పొందిన నిత్య మహిమను మేము భక్తితో సన్మానించుచున్నాము కనుక నేడు మా మనవులను అంగీకరింపుము. పవిత్రమైన ఈ పరమ రహస్యములను మేము నీకు ఆమోదయోగ్యముగా కొనియాడునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూనూ చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపురుల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధనములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగగా స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు మనకు మరి ఒక పిలుపునిచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకు, గురువులుగా మాకు, కన్య స్త్రీలకు, ప్రతి ఒక్కరికి కూడా ఆ పిలుపు ప్రకారం మనం జీవించాలంటే, మరి ముఖ్యంగా కన్యకల యొక్క రాజ్ఞి ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాము. ఆమె మరి తండ్రి దేవుని యొక్క పిలుపు ప్రకారం జీవించింది. ఇది అసాధ్యమైతే కాదు, సాధ్యమే. కాబట్టి మరి ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా ఆ విధంగా మనందరము కూడా ప్రభువు మనకిచ్చినటువంటి యొక్క పిలుపు ప్రకారం మనందరం కూడా జీవించేదానికి కావలసినటువంటి యొక్క శక్తిని ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని చెప్పేసి మరి ప్రభువు నేర్పినటువంటి యొక్క ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడనట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా, లోకునరారే ఓ దైవజనమా యేసుని విందుకు, ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ప్రసాదమును స్వీకరించిన మేము పవిత్రాత్మయందు వినయాన్వితమైన మనస్సుతో నీకు మొరపెట్టుచున్నాము. అపోస్తలులైన సీమోను యూదాల విజయవంతమైన హింసలను సన్మానించుచు మేమర్పించిన ఈ పవిత్ర బలి ద్వారా మేము నీ ప్రేమలో స్థిరపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మ. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మ. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా, స్వర్గపురికి చేరుటకు మము నడుపమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా, స్వర్గపురికి చేరుటకు మము నడుపమ్మా. ప్రార్థించమ్మా, మము నడుపమ్మా. ప్రార్థించమ్మా, మము నడుపమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మ. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మ.